నమస్కారం. ఈరోజు మనం తెలంగాణలో మెడికల్ సీట్ ఆశిస్తున్న విద్యార్థుల కోసం ఒక ముఖ్యమైన అప్డేట్ గురించి లోతుగా మాట్లాడుకుందాం. KNURHS అంటే కాళోజీ నారాయణరావు ఆరోగ్య విజ్ఞాన విశ్వవిద్యాలయం 2025-26 MBBS అడ్మిషన్ల కోసం మొదటి దశ కౌన్సిలింగ్ నోటిఫికేషన్ ఇచ్చింది. అవును, మన ముందు సెప్టెంబర్ 15, 2025 విడుదలైన అధికారిక ప్రకటన ఉంది. దీనిని మనం ఇప్పుడు విడమర్చి చూద్దాం. అసలు ఎవరు అర్హులు, ప్రాసెస్ ఏంటి, డేట్సు, ఫీజులు, మరి ముఖ్యంగా విద్యార్థులు గుర్తుంచుకోవాల్సిన సూచనలు ఏమున్నాయి అన్ని క్లియర్గా తెలుసుకుందాం. సరే, మొదలు పెడదాం. ఈ నోటిఫికేషన్ ముఖ్యంగా కాంపిటెంట్ అథారిటీ కోటా అంటే CQ సీట్ల కోసం గవర్నమెంట్, ప్రైవేట్ ఎయిడెడ్, మైనారిటీ, నాన్ మైనారిటీ కాలేజీల్లో మెరిట్ బేస్డ్ సీట్లు అన్నమాట. మరి ఈ మొదటి దశ వెబ్ కౌన్సిలింగ్లో ఎవరు పాల్గొనొచ్చు? అందరూ అప్లై చేయొచ్చా? అందరూ కాదు, ఎవరైతే ఆన్లైన్ రిజిస్ట్రేషన్ చేసుకుని సర్టిఫికెట్లు అప్లోడ్ చేశారో. ఓకే. ఆ తర్వాత అధికారుల ద్వారా తాత్కాలికంగా వెరిఫై అయ్యి సెప్టెంబర్ 15న KNRUHS వెబ్సైట్లో పెట్టిన ఫైనల్ మెరిట్ లిస్ట్. ఆ లిస్ట్లో పేరున్నవాళ్లు మాత్రమే. ఆహా. అంటే EWS, PWD, PMC, క్యాప్ లాంటి స్పెషల్ కేటగిరీ వాళ్లు కూడా ఉంటారిందులో. అంటే ఊరికే నీట్ UG 2025లో ర్యాంక్ వస్తే సరిపోదు, యూనివర్సిటీ వెరిఫికేషన్ ప్రాసెస్ పూర్తి చేసి ఆ ఫైనల్ మెరిట్ లిస్ట్లో పేరుండాలన్నమాట. ఖచ్చితంగా అదే ముఖ్యం. పూర్తి రూల్స్ కోసం జూలై 15, 2025 నోటిఫికేషన్ చూడమని కూడా చెప్పారు. అది కూడా చెక్ చేసుకోవాలి. సరే, అర్హత ఉన్నవాళ్లు వాళ్ల కాలేజ్ ఆప్షన్లు అంటే వెబ్ ఆప్షన్లు ఎప్పుడివ్వాలి, ఎలా ఇవ్వాలి, టైం ఎంతవరకుంది? ఇది చాలా చాలా ఇంపార్టెంట్ స్టెప్. డేట్స్ వచ్చి 2025 సెప్టెంబర్ 16 ఉదయం 6 గంటల నుంచి 2025 సెప్టెంబర్ 18 రాత్రి 11:30 వరకు. ఓ, 18 రాత్రి 11:30 వరకేనా? అవును, ఆ టైం దాటితే కుదరదు. వెబ్సైట్ https://www.tsmedadmin.tsche.in లో లాగిన్ అయి ఇంటర్నెట్ ఉన్న కంప్యూటర్ నుంచి ఆప్షన్స్ ఇవ్వాలి. ఇక్కడొక ఇంట్రెస్టింగ్ పాయింట్. ఎన్ని కాలేజీలకైనా ఆప్షన్లు ఇచ్చుకోవచ్చట, లిమిట్ లేదన్నారు. ఇది మంచి విషయమే కదా, స్టూడెంట్స్కి ఫ్రీడమ్ ఉంటుంది. అవును, అది వాళ్లకు మంచి అవకాశం. ఎన్ని ఆప్షన్లైనా ఇచ్చుకోవచ్చు. కానీ ఆ ఆర్డర్ ఆఫ్ ప్రిఫరెన్స్ అంటే ప్రాధాన్యత క్రమం చాలా జాగ్రత్తగా పెట్టాలి. కరెక్ట్. ఎందుకంటే దానిమీదే సీట్ అలాట్మెంట్ ఆధారపడి ఉంటుంది. ప్రాసెస్లో సెక్యూరిటీ కోసం రిజిస్టర్డ్ మొబైల్కి ఒక OTP వస్తుంది. 6 ఇంగ్లీష్ క్యాపిటల్ లెటర్స్తో ఉంటుందది. ఆప్షన్లన్నీ ఇచ్చి సేవ్ చేశాక దాని ప్రింటౌట్ తీసుకోవడం మాత్రం అస్సలు మర్చిపోవద్దు. ఫ్యూచర్ రిఫరెన్స్కి చాలా హెల్ప్ అవుతుంది. ఓకే, ఆప్షన్స్ ప్రాసెస్ క్లియర్. తర్వాత నెక్స్ట్ స్టెప్ ఫీజులు. 2 రకాల ఫీజులు ఉన్నాయన్నారు కదా, అవేంటి, ఎలా కట్టాలి? అవునండి, ఒకటి యూనివర్సిటీ ఫీజు, ఇంకోటి ట్యూషన్ ఫీజు. ఎవరికైతే సీట్ అలాట్ అవుతుందో వాళ్లు ముందుగా యూనివర్సిటీ ఫీజు కట్టాలి. అది ₹12,000. 12,000. ఇది ఆన్లైన్లోనే పేమెంట్ గేట్వే ద్వారా కట్టాలి. డెబిట్ కార్డ్, క్రెడిట్ కార్డ్ లేదా నెట్ బ్యాంకింగ్ వాడొచ్చు. ఈ ఫీజు కట్టాకే అలాట్మెంట్ ఆర్డర్ డౌన్లోడ్ చేసుకోగలరు. ఓకే, అయితే ఇక్కడ ముఖ్యమైన వార్నింగ్ లాంటి చెప్పారు. ఈ యూనివర్సిటీ ఫీజు నాన్ రీఫండబుల్ అట, అంటే తిరిగి ఇవ్వరు ఎట్టి పరిస్థితుల్లోనూ. ఇది కొంచెం అవును, అది చాలా కీలకమైన పాయింట్. బహుశా సీరియస్గా లేనివాళ్లు సీట్లు బ్లాక్ చెయ్యకుండా ఉండటానికి ఈ రూల్ పెట్టుండొచ్చు. అవ్వచ్చు. కాబట్టి ఫీజు కట్టే ముందు అభ్యర్థులు బాగా ఆలోచించుకోవాలి. ఒకసారి కడితే సీటు తీసుకున్నా తీసుకోకపోయినా ఆ డబ్బులు వెనక్కి రావు. అర్థమైంది. యూనివర్సిటీ ఫీజు 12,000, అది నాన్ రీఫండబుల్. సరే, మరి రెండోది ట్యూషన్ ఫీజు సంగతేంటి? అది ఎక్కడ కట్టాలి, ఎంత కట్టాలి? ట్యూషన్ ఫీజు విషయానికొస్తే అది స్టూడెంట్కి ఏ కాలేజ్లో సీటొచ్చిందో ఆ కాలేజ్ ప్రిన్సిపల్ దగ్గర కట్టాలి. గవర్నమెంట్ ఫీజులు నోటిఫై చేసింది, ఆ డీటెయిల్స్ KNRUHS వెబ్సైట్లో ఉంటాయి. ఓకే. బేసిక్గా గవర్నమెంట్ మెడికల్ కాలేజీలకు సంవత్సరానికి ₹10,000. 10,000. అదే ప్రైవేట్ నాన్ మైనారిటీ కాలేజీలు ఇంకా ESIC కాలేజీకైతే సంవత్సరానికి ₹60,000. 60,000. అవును, ఇది ప్రతి ఏటా కట్టాలి. రైట్. ఫీజుల విషయం క్లియర్. ఇప్పుడు సీట్ల కేటాయింపు అది ఎలా జరుగుతుంది? అంటే ఏ రూల్స్ ఫాలో అవుతారు? సీట్ల వివరాలు అంటే సీట్ మ్యాట్రిక్స్ ఎక్కడ దొరుకుతాయి? సీట్ల కేటాయింపు అనేది ప్రభుత్వ ఉత్తర్వులు అంటే జీవోలుంటాయి గదా, వాటి ప్రకారం జరుగుతుంది. GOMS No. 114 అని, దానికొచ్చిన సవరణలు GOMS No. 125, 75, 33, 10, 150 ఇలా చాలా ఉన్నాయి. వీటితో పాటు హైకోర్టు, సుప్రీంకోర్టు ఆర్డర్స్, యూనివర్సిటీ రూల్స్ వీటన్నిటినీ బేస్ చేసుకుని చేస్తారు. ఏ కాలేజ్లో ఏ కేటగిరీకి ఎన్ని సీట్లున్నాయనేది సీట్ మ్యాట్రిక్స్లో ఉంటుంది. అది
KNRUHS వెబ్సైట్ https://knruhs.telangana.gov.in లో పెట్టారు. ఓకే. ఆప్షన్స్ ఇచ్చే ముందు దాన్ని డౌన్లోడ్ చేసుకుని జాగ్రత్తగా చూసుకోవడం చాలా ముఖ్యం. అప్పుడే క్లారిటీ వస్తుంది. కరెక్ట్. ఫీజులు, సీట్ల పద్ధతి తెలిసిందే. కానీ ఇక్కడ కొన్ని చాలా స్ట్రిక్ట్ రూల్స్ ఉన్నాయని నోటిఫికేషన్లో మళ్ళీ చెప్పారు. అవి పాటించకపోతే చాలా నష్టపోతారని కూడా. అవేంటి? కొంచెం వివరంగా చెప్తారా? మీరన్నది నిజం. ఇవి చాలా కీలకమైన రూల్స్. వీటిని తేలిగ్గా తీసుకోకూడదు. ముఖ్యంగా రెండు విషయాలు బాగా గుర్తుపెట్టుకోవాలి. చెప్పండి. 1. ఫైనల్ మెరిట్ లిస్ట్లో పేరుంది, అన్ని క్వాలిఫికేషన్స్ ఉన్నాయి, కానీ ఈ ఫస్ట్ ఫేజ్ కౌన్సిలింగ్లో వెబ్ ఆప్షన్స్ పెట్టలేదనుకోండి. మ్మ్. అలాంటి వాళ్ళు ఆ తర్వాత జరిగే కౌన్సిలింగ్ రౌండ్స్కి, అంటే సెకండ్ రౌండ్, మాపప్ రౌండ్ లాంటి వాటికి అసలు అర్హులే కారు. ఓర్ నాయనో. అంటే ఫస్ట్ రౌండ్లో ఆప్షన్స్ పెట్టకపోతే ఆ ఏడికి ఇంకా కాంపిటెంట్ అథారిటీ కోటాలో సీట్ రానట్టేనా? అంతే, ఆ అవకాశం పూర్తిగా పోతుంది. ఇది మొదటి పాయింట్. చాలా స్ట్రిక్ట్గా ఉంది. మరి రెండోది, వెబ్ ఆప్షన్స్ ఇచ్చారు, సీట్ కూడా వచ్చింది, అలాట్మెంట్ ఆర్డర్ కూడా డౌన్లోడ్ చేసుకున్నారు, కానీ ఇచ్చిన గడువులోగా ఆ కాలేజ్లో వెళ్లి జాయిన్ అవ్వలేదు. ఆ, అలాంటి వాళ్ళు కూడా నెక్స్ట్ రౌండ్స్ కౌన్సిలింగ్కి అనర్హులైపోతారు. సీట్ వచ్చి వదిలేస్తే మళ్లీ అవకాశం ఇవ్వరు. ఓకే. దీని వెనుక ఉన్న ఉద్దేశమేంటంటే సీట్ బ్లాకింగ్ను ఆపడం. కొందరు సీటు పట్టుకుని చివరి నిమిషంలో వదిలేస్తే వెనుక ఉన్న మెరిట్ స్టూడెంట్స్కి అన్యాయం జరుగుతుంది కదా. నిజమే, అది పెద్ద ప్రాబ్లం. ఆ ప్రాబ్లంని అరికట్టడానికే ఈ కఠినమైన నిబంధనలు. వచ్చిన సీటు పట్ల బాధ్యతగా ఉండాలని యూనివర్సిటీ కోరుకుంటోంది. అర్థమైంది. సీట్ బ్లాకింగ్ ఆపడానికి ఇదంతా సరే. మైనారిటీ కాలేజీల విషయంలో ఏదైనా స్పెషల్ రూల్ ఉందా? ఉంది. తెలంగాణలో ఉన్న మైనారిటీ మెడికల్ కాలేజీలోని కాంపిటెంట్ అథారిటీ కోటా సీట్లు, అవి కేవలం ముస్లిం మైనారిటీ కేటగిరీ అభ్యర్థులకు మాత్రమే ఇస్తారు. ఓకే, అది క్లియర్. అవకాశం ఉంటుందన్నమాట. అవును, వాళ్ళు జనరల్ మెరిట్లో కూడా పోటీ పడొచ్చు. అలాగే నోటిఫికేషన్లో చల్మెడ ఆనందరావు ఇన్స్టిట్యూట్ కరీంనగర్ గురించి కూడా ఏదో నోట్ ఇచ్చారు కదా, దాని సంగతేంటి? అవును, అది కూడా అభ్యర్థులు దృష్టిలో పెట్టుకోవాలి. ఆ ఒక్క కాలేజీ, అంటే చల్మెడ ఆనందరావు ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్, కరీంనగర్, అక్కడ 2025-26 అడ్మిషన్స్ అనేవి ప్రస్తుతం తెలంగాణ హైకోర్టులో నడుస్తున్న ఒక రిట్ పిటిషన్ WP నంబర్ 27879/2025 మీద వచ్చే ఫైనల్ జడ్జ్మెంట్కి లోబడి ఉంటాయని చెప్పారు. ఓ, అంటే అక్కడ అడ్మిషన్ స్టేటస్ ఫైనల్ కాదన్నమాట, కోర్ట్ ఆర్డర్ మీద డిపెండ్ అవుతుందా? అవును, ప్రస్తుతానికి ఆ అనిశ్చితి ఉంది. ఫ్యూచర్లో కోర్టు తీర్పును బట్టి ఉంటుంది. ఓకే, ఇది గమనించుకోవాలి. సరే, ఇప్పుడొక స్టూడెంట్కి సీట్ అలాట్ అయిందనుకుందాం. వాళ్ళు నెక్స్ట్ ఏం చేయాలి? కాలేజ్లో రిపోర్ట్ చేసే ప్రాసెస్ ఎలా ఉంటుంది? సీట్ అలాట్ అవ్వగానే స్టూడెంట్ రిజిస్టర్డ్ మొబైల్కి SMS వస్తుంది, కానీ దానిమీదే ఆధారపడొద్దు. కరెక్ట్. వాళ్ళు ఖచ్చితంగా http://tsmedadmin.tshE.in వెబ్సైట్లోకి లాగిన్ అయి తమ అలాట్మెంట్ స్టేటస్ని చెక్ చేసుకోవాలి. సీట్ వచ్చిందని కన్ఫర్మ్ అయ్యాక ముందు చెప్పినట్టు ఆన్లైన్లో ₹12,000 యూనివర్సిటీ ఫీజు కట్టేయాలి. ఆ తర్వాత అలాట్మెంట్ ఆర్డర్ డౌన్లోడ్ అవుతుంది. అవును, ఆ అలాట్మెంట్ ఆర్డర్ ప్రింట్ తీసుకోవాలి. ఆ తరువాత కాలేజీకి వెళ్ళడం, అక్కడ ప్రాసెస్, ఏమేం తీసుకెళ్ళాలి, లాస్ట్ డేట్ ఎంత ఇంపార్టెంట్? అలాట్మెంట్ ఆర్డర్ మీదే కాలేజ్లో రిపోర్ట్ చేయటానికి లాస్ట్ డేట్ రాసి ఉంటుంది. అది చాలా ముఖ్యం. ఆ డేట్ లోపు లేదా ముందే వాళ్లకు అలాట్ అయిన కాలేజ్ ప్రిన్సిపాల్కి రిపోర్ట్ చేయాలి. వెళ్లేటప్పుడు అన్ని ఒరిజినల్ సర్టిఫికేట్స్, 10th నుంచి ఇంటర్, నీట్ స్కోర్ కార్డ్, క్యాస్ట్, ఇన్కమ్, లోకల్ స్టేటస్ అన్నీ, ఇంకా వాళ్లడిగిన బాండ్స్, డిస్కంటిన్యూయేషన్ బాండ్ లాంటివి, ఓకే, ఇవన్నీ సబ్మిట్ చేసి అక్కడే ట్యూషన్ ఫీజు, కాలేజ్ ఫీజు కట్టాలి. ఈ ప్రాసెస్ అంతా ఆ లాస్ట్ డేట్ లోపు కంప్లీట్ అవ్వాలి. ఒక్క రోజు లేట్ అయినా, ఏదైనా సర్టిఫికేట్ మిస్ అయినా వాళ్ళ అడ్మిషన్ ఆటోమేటిక్గా క్యాన్సిల్ అయిపోతుంది. అంతేకాదు తర్వాత రౌండ్స్కి కూడా ఎలిజిబుల్ కారు కదా. అవును, ఆ విషయం కూడా చెప్పారు. కాబట్టి రిపోర్టింగ్ని చాలా సీరియస్గా తీసుకోవాలి. ఈ ఒరిజినల్ సర్టిఫికెట్స్ గురించి ఇంకేమైనా ముఖ్యమైన పాయింట్స్ ఉన్నాయా? అంటే ఫైనల్ వెరిఫికేషన్ ఎక్కడ జరుగుతుంది? సర్టిఫికెట్స్ తిరిగి ఇచ్చేస్తారా? మంచి ప్రశ్న. ఇక్కడ 2 విషయాలున్నాయి. ఒకటి, ఫైనల్ వెరిఫికేషన్ ఆన్లైన్లో అప్లోడ్ చేసినప్పుడు జరిగింది టెంపరరీ వెరిఫికేషన్ మాత్రమే. ఆహా, అసలు ఫైనల్ వెరిఫికేషన్ అనేది స్టూడెంట్ కాలేజీలో రిపోర్ట్ చేశాక అక్కడి ప్రిన్సిపల్ లేదా అడ్మిషన్ కమిటీ వాళ్ళు ఒరిజినల్స్ చూసి చేస్తారు. ఓకే. ఆ టైంలో ఏమైనా తేడా ఉంటే,
అంటే ఫేక్ సర్టిఫికేట్స్ అని తెలిసినా లేదా ఇచ్చిన ఇన్ఫర్మేషన్కి ఒరిజినల్కి మ్యాచ్ అవ్వకపోయినా ఆ సీట్ అలాట్మెంట్ని వెంటనే క్యాన్సిల్ చేస్తారు. లీగల్ యాక్షన్ కూడా తీసుకుంటామని వార్నింగ్ ఇచ్చారు. అబ్బో, చాలా జాగ్రత్తగా ఉండాలి. రెండో విషయం, సర్టిఫికెట్స్ వెనక్కివ్వడం. అడ్మిషన్ టైంలో కాలేజీలో సబ్మిట్ చేసే ఒరిజినల్స్ అవి కోర్స్ పూర్తయ్యే వరకు కాలేజీలోనే ఉంచుకుంటారు. ఓ, అంటే మధ్యలో తీసుకోలేమా? కోర్స్ మధ్యలో మానేస్తే తప్ప తిరిగి ఇవ్వరు. ఈ పాయింట్ కూడా నోటిఫికేషన్లో క్లియర్గా మెన్షన్ చేశారు. సరే, ఎన్ని స్టెప్స్, రూల్స్, డేట్స్ ఉన్నాయి కాబట్టి స్టూడెంట్స్కి డౌట్స్ రావడం కామన్. ఏమైనా టెక్నికల్ ఇష్యూస్ వచ్చినా, రూల్స్ మీద క్లారిటీ కావాలన్నా హెల్ప్ కోసం ఎవరిని కాంటాక్ట్ చేయాలి? అవును, దానికోసం కూడా హెల్ప్లైన్ నంబర్స్, ఈమెయిల్ ఐడీలు ఇచ్చారు. నోటిఫికేషన్లో 3 కేటగిరీలుగా ఉన్నాయి. చెప్పండి. టెక్నికల్ ప్రాబ్లమ్స్ అంటే వెబ్ ఆప్షన్స్, లాగిన్ ఇష్యూస్ లాంటివి. దానికి 9392685856, 7842136688, 9059672216 నంబర్లు, లేదా tsmedadmin@gmail.com కి మెయిల్ చేయొచ్చు. ఓకే. రూల్స్, రెగ్యులేషన్స్, ఎలిజిబిలిటీ డౌట్స్ లాంటి వాటికి 7901098840, 9490585796 నంబర్లు, లేదా kruadmission@gmail.com కి మెయిల్ చేయాలి. రైట్. ఇంకా పేమెంట్ గేట్వే ఇష్యూస్ అంటే ఫీజు కట్టడంలో ప్రాబ్లమ్స్ వస్తే దానికి స్పెషల్గా 9618240276 నంబర్ ఇచ్చారు. అయితే ఇవి రోజంతా పనిచేస్తాయా? లేదు, అది గమనించాలి. ఈ ఫోన్ నంబర్స్ అన్నీ గవర్నమెంట్ వర్కింగ్ డేస్లో ఉదయం 10 నుంచి సాయంత్రం 5 గంటల వరకే పనిచేస్తాయి. ఓకే, చాలా క్లియర్గా చెప్పారు. మొత్తం మీద చూస్తే ఈ KNR-UHS ఫస్ట్ ఫేజ్ నోటిఫికేషన్ అనేది స్టూడెంట్స్కి ఒక క్లియర్ గైడ్ లాంటిది. ఇంపార్టెంట్ డేట్స్ సెప్టెంబర్ 16-18 ఆప్షన్స్కి, ఫీజులు 12,000 నాన్ రీఫండబుల్ ప్లస్ కాలేజ్ ఫీజు, ఎలిజిబిలిటీ, ఫైనల్ మెరిట్ లిస్ట్ కీలకం. ఇంకా ముఖ్యంగా ఆ స్ట్రిక్ట్ రూల్స్, వాటిని పాటించకపోతే వచ్చే నష్టాలు అన్ని వివరంగా మాట్లాడుకున్నాం. కాబట్టి టేకవే ఏంటి? స్టూడెంట్స్ ఈ నోటిఫికేషన్ని లైన్ టు లైన్ జాగ్రత్తగా చదవాలి. ప్రతి స్టెప్లో అలర్ట్గా ఉండాలి. ముఖ్యంగా డెడ్లైన్స్ క్యాలెండర్లో మార్క్ చేసుకోవాలి. చిన్న మిస్టేక్ జరిగినా అంత కష్టపడి తెచ్చుకున్న ర్యాంక్ వేస్ట్ అయిపోతుంది, సీటు పోవచ్చు. అవును, మీరు చెప్పింది 100కి 100 నిజం. ప్రతి ఇన్స్ట్రక్షన్ ఫాలో అవ్వాలి. ప్రతి అడుగు జాగ్రత్తగా వేయాలి. వెబ్ ఆప్షన్స్ దగ్గర్నుంచి కాలేజ్ రిపోర్టింగ్ వరకు అన్నీ టైంకి చేయాలి. సీట్ బ్లాకింగ్ లాంటివి చేయకుండా నిజంగా ఇంట్రెస్ట్ ఉన్న కాలేజీలకి ఆప్షన్స్ ఇవ్వడం చాలా ముఖ్యం. అది వాళ్లకే కాదు, తోటి విద్యార్థులకు కూడా మంచిది. అయితే ఇక్కడ మనం ఇంకో విషయం కూడా ఆలోచించాలి. ఈ నోటిఫికేషన్ కేవలం ఫస్ట్ ఫేజ్కి మాత్రమే. దీని తర్వాత కూడా కొన్ని సీట్లు మిగలచ్చు. మనం మాట్లాడుకున్నట్టు చెల్మిడ కాలేజ్ లాంటి పెండింగ్ కోర్టు కేసులున్నాయి. వీటి వల్ల లేదా నెక్స్ట్ రౌండ్స్లో రూల్స్ మారడం వల్ల ఫైనల్గా అడ్మిషన్స్ పిక్చర్ ఎలా మారుతుంది? ఈ ఫస్ట్ రౌండ్ తర్వాత కూడా మార్పులుండొచ్చు. కాబట్టి స్టూడెంట్స్ ఇక్కడితో ఆగిపోకుండా లేటెస్ట్ అప్డేట్స్ కోసం, నెక్స్ట్ నోటిఫికేషన్స్ కోసం KNR-US వెబ్సైట్ని రెగ్యులర్గా రోజూ చెక్ చేస్తూ ఉండటం ఎంత అవసరం. దీని మీద స్టూడెంట్స్ దృష్టి పెట్టాలి, అలర్ట్గా ఉండాలి.